దేవుని బిడ్లారా, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. జాగ్రత్తగా వినాలని కోరుతున్నాను. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. యెషయా ప్రవక్త ద్వారా దేవుడి మాటలు రాయించి తెలియపరుస్తున్నాడు. ఆదరణతో ఉన్న మాటలు, ధైర్యముతో ఉన్న మాటలు, భయము, దిగులు మనలో నుంచి వెళ్ళిపోయే మాటలు ప్రవక్త ద్వారా దేవుడు రాయించాడు. మనల్ని ఎవరి మాట మనల్ని దైన్యపరచదు, కానీ దేవుని మాట మనల్ని దైన్యపరుస్తుంది. ఎవరి మాట బాధ నుంచి విడిపించదు, కానీ దేవుని మాట అనేకమైన బాధల నుంచి, కష్టాల నుంచి విడిపించేదే దేవుని మాట. అందుకే ఈనాడు చాలామంది అందరి మాట వింటున్నారు శ్రద్ధగా, కానీ దేవుని మాట వినట్లేదు. అది దేవుడు బాధ. చదువుదాం, చూడండి. నీతి అనుసరించు వార్లారా, నా మాట వినుడి. మొట్టమొదటిది, నా బోధను హృదయమందుంచుకున్న జనులారా ఆలకించుడి అని చెప్తా ఉన్నాడు. అంటే నీతిని అనుసరించే వారికి నా మాట వినమని చెప్తున్నాడు, మొదటిది. రెండవది ఏం చెప్తున్నట్టు, నా బోధ ఎవరి హృదయంలో అయితే ఉంచుకున్నారో ఆ జనులు ఆలకించుడి, వినుడి, ఆలకించుడని రెండు విషయాలు చెప్తున్నాడు. ఈ నీతి ఎక్కడి నుంచి అంటే, ఈ నీతికి మూలము యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి అనీతిమంతులైన మన కొరకు నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయాడు. ఎందుకో తెలుసా? అనీతిలో ఉంటున్న మనము పాపముతోనూ, శాపముతోనూ, పేదరికంతోనూ, సమస్యలతోనూ, బాధలతో ఉంటున్నప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ భూమి మీదకి పంపించాడు. అనీతిమంతులైన మన కొరకు నీతిమంతుడైన యేసు ప్రభు చనిపోయి మన అనీతిని ఆయన తీసుకొని ఆయనలో ఉన్న నీతి మనకు అనుగ్రహించాడు. అది మొదటి పేతురు 3వ అధ్యాయము 18వ వచనము వ్రాయబడి ఉంది. కాబట్టి ఎవరైతే నీతిని అనుసరిస్తున్నారో, అంటే యేసుక్రీస్తును వెంబడిస్తున్నారో, యేసుక్రీస్తు మాదిరికరమైన జీవితంలో ఎవరు నడుచుకుంటున్నారో వారితో మాట్లాడుతున్నాడు దేవుడు. మరి నిన్ను పరీక్షించుకో. నీవు ఆయన మార్గంలో నడుస్తున్నావా? ఆయన నీతిని అనుసరిస్తున్నావా? నిన్ను పరీక్షించుకోవడానికి దేవునితో మాట్లాడుతున్నాడు. మనుషులు పెట్టే నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. రెండు విషయాలు చెప్తున్నాడు. మనుషులు పెట్టే నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలు అంటే దూషించే మాటలకు మీరు దిగులు పడకూడని ఈ రెండు విషయాలు తెలియపరుస్తూ ఉన్నాడు దేవుడు. భయపడకుడి, దిగులు పడకుడి. ఎక్కువగా మనం భయపడతాం, దిగులు పడతాం. అందుకే దేవుడు అంటాడు, మీరు భయపడొద్దు, మీరు దిగులు పడొద్దు అని చెప్తున్నాడు. హిజ్కియా కోసం కొన్ని విషయాలు నేర్చుకుందాం. హిజ్కియా గురించి 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయము 7వ వచనము 8వ వచనం చదువుకుందాం. తర్వాత 22వ వచనం కూడా చదువుకుందాం. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు యూదా దేశంపై అష్షూరు రాజు దాడి చేస్తున్నాడు. ఆయన పేరు సెన్వెరీబు. కాబట్టి ఈ రాజు దాడి చేస్తున్నాడు అంటే అతను కూడా యూదా భాష వచ్చు కాబట్టి ఈ సెన్వెరీబు వచ్చి వారిని బెదిరిస్తూ ఉన్నాడు. వారిని బెదిరిస్తున్నప్పుడు అక్కడ యూదా దేశాన్ని పరిపాలన చేస్తున్న రాజు ఉన్నాడు. అతడు ప్రార్థనపరుడు, యథార్థవంతుడు, దేవునితో అత్తుకున్నవాడు, దేవుని మీద విశ్వాసం ఉంచినవాడు, దేవుని వెంబడించినవాడు, మోషే ఇచ్చిన ఆజ్ఞలన్నీ పాటించినవాడు. ఇవన్నీ బైబిల్ ఆయన కోసం సాక్ష్యం చెప్తుంది. ఇప్పుడు వచ్చి వారిని ఏం చేస్తానంటే బెదిరిస్తూ ఉన్నాడు. బెదిరించినప్పుడు అప్పుడు చూస్తున్నాడు అని ఇప్పుడు మనం చూస్తే 2వ వచనంలో హిజ్కియా చూచి
చూసారా? 2వ వచనం, సన్హెరీబు దండెత్తి వచ్చి యెరూషలేము మీద యుద్ధము చేయనుద్దేశించి ఉన్నాడని హిజ్కియా చూశాడు. చూసి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే తన గోడలను, తన యొక్క ప్రజలను దైన్యపరుస్తున్నాడు. ఎలా దైన్యపరుస్తున్నాడో మనం ఇప్పుడు 7-8 వచనాలు చూద్దాం. ఆయన దైన్యపరిచే మాటలు ఎలా ఉన్నాయంటే ఎంత అద్భుతమైన మాటలో, మీరు దిగులు పడకుడి ఫస్ట్ చెప్తున్నాడు. మీరేమొద్దు, మీరు దిగులు పడద్దు మొదటి మాట. రెండవది ధైర్యం విడవకుడి. ఏమంటారు? రెండవది ధైర్యం విడవకుడి, మీరు భయపడవద్దు, విస్మయం పొందవద్దు. 4 విషయాలు చెప్తున్నాడు. ఫస్ట్ ఏమంటున్నాడు? దిగులు పడద్దు, ధైర్యం విడవకుడి, భయపడవద్దు, విస్మయం పొందవద్దు. ఎందుకు అంటే ఇప్పుడు చూడు ఏం చెప్తున్నాడో, అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు. అతనికి కలిగి ఉన్న సహాయం కంటే ఎక్కువ సహాయం మనకు కలుగును కాబట్టి మీరు ఈ 4 విషయాలు చేయాలని వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు, ధైర్యపరుస్తున్నాడు. దిగులు పడద్దు, ధైర్యం విడవద్దు, భయపడొద్దు, విస్మయం పొందవద్దు అని చెప్పి ఏంటి సహాయమో మనకు ఇది అర్థమవుతుంది. మాంస సంబంధమైన బాహువే అతనికి అండ. అంటే శరీర సంబంధమైన వాళ్ళే, ఆ మనుషులే అతనికి అండ. కనబడుతున్న ఆయుధాలు వారు పట్టుకొని ఉన్నారు, వారే అండ. మనకు సహాయము చేయుటకును మన యుద్ధములను జరిగించుటకు మన దేవుడని యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా, ఇది సహాయం. అంటే ఇప్పుడు యుద్ధం దేవుడు చేస్తున్నాడు యుద్ధం, కానీ మీరు నిలబడండి. వారిని చూసి మీరు భయపడవద్దు, అధైర్యపడొద్దు, విస్మయం పొందవద్దు, దిగులు పడొద్దు, ఆయుధాలు చూడొద్దు, మనుషులను చూడొద్దు, దేవుడు యుద్ధం చేస్తానని చెప్పి వారిని చెప్పగా, జనులు యూదారాజైన హిజ్కియా చెప్పిన మాటలు యందు నమ్మకే ఉంచిరి. ప్రభువుకు స్తుతి కలుగునుగాక. ఆమేన్. మీ ఇంట్లో హిజ్కియా లాంటి ప్రార్థన పరుడు ఉంటే కంపల్సరీ ఏం చేస్తారంటే అతడు మిమ్మల్ని ఏం చేస్తాడు? ధైర్యంగా ఉండండి, భయపడొద్దు, విస్మయం పొందవద్దు, దిగులు పడదని చెప్తాడు. చెప్పి ఇప్పుడు ఏం చెప్తున్నాడో చూద్దాం. చూడండి, ఇక్కడ మనం చూస్తున్నప్పుడు 22వ వచనం, ఈ ప్రకారం యెహోవా హిజ్కియాను యెరూషలేము కాపురస్తులను అష్షూరు రాజైన సన్హెరీబు చేతుల నుండి, అందరి చేతుల నుండి రక్షించి అన్ని వైపుల వారిని కాపాడినందున. ఎంత అద్భుతమో చూడు, దేవుడు కాపాడాడు, నిన్ను కూడా కాపాడుతాడు, నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. ఈ అధ్యాయం చదువుకుంటే మీకు అర్థమవుతుంది దేవుడు ఎలా వారిని కాపాడి ఆశీర్వదించాడు. ప్రార్థన. కన్న తండ్రి, నీకు వందనాలు. విన్న మాటలు దుష్టతకు పోకుండా సహాయం చేయండి. ఆయా మనుషులు పెట్టే నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలు దిగులు పడకూడని చెప్పి మమ్మల్ని ధైర్యపరిచి ఆదరించి